హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన తెలుగు డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు ఎన్ని సినిమాలు ఇప్పటివరకు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్ అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ వేసుకోండి. కంప్లీట్గా చూసిన తర్వాత కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది ఫస్ట్ మూవీ మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు మనకి చెవులో పువ్వు. ఈ సినిమా ఫ్లాప్. ఈ సినిమా మనకి 1990లో అయితే రిలీజ్ అయితే అయిందండి. ఇంకా మన ఈవీవి గారు డైరెక్ట్ చేసిన సినిమా పేరు మనకి ప్రేమ ఖైదీ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఈ వచ్చేసరికి మనకి 1990 అనమాట. ఇంకా ఈవీవి గారు 1992లో థర్డ్ ఫిల్మ్ అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా సీతారత్నం గారు అబ్బాయి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా నెంబర్ 4 మనం చూసుకున్నట్లయితే సినిమా పేరు మనకి అప్పుల అప్పారావు. ఈ సినిమా పబ్లిక్ టాక్ వచ్చేసరికి మనకి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అండి. మరి ఈ మూవీ ఏ ఇయర్ లో రిలీజ్ అయిందంటే 1992లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 5వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఆ ఒక్కటి అడక్కు. ఈ ఫిల్మ్ మనకి 1992లోనైతే రిలీజ్ అయింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 6వ ఫిల్మ్ అండి. ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా 420. ఇది నాగబాబు గారి ఫిల్మ్ అనమాట. ఇది మనకి 1992లోనైతే రిలీజ్ అయితే జరిగిందండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 7వ ఫిల్మ్ అండి. ఈ ఫిలిం పేరు మనకి ఇంకా వచ్చేసరికి వారసుడు. ఈ ఫిలిం మనకి 1992లోనైతే రిలీజ్ అయితే చేశారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ హిట్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 8th ఫిలిం అండి. సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఏవండి ఆవిడ వచ్చింది. సినిమా పేరే ఏవండి ఆవిడ వచ్చింది. ఈ ఫిలిం మనకి 1993లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 9th ఫిల్మ్ అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అలీబాబా అరడజన్ దొంగలు. ఈ మూవీ మనకి 1993లోనైతే రిలీజ్ అయింది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 10వ ఫిల్మ్ అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా అబ్బాయి గారు. ఈ ఫిలిం మనకి 1993లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 11th ఫిల్మ్ అండి. ఈ ఫిలిం పేరు మనకి ఇంకా వచ్చేసరికి చంబలకడి పంబ. ఈ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ అయిందంటే మనకి 1993లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 12వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా హలో బ్రదర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. మరి ఈ హలో బ్రదర్ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 1994లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా నెంబర్ 13 అండి. సినిమా పేరు మనకి ఆమె. ఇది 1994లోనైతే రిలీజ్ చేశారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 14th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఆయనకి ఇద్దరు. ఈ ఫిల్మ్ మనకి 1995లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ మూవీ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 15వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా మగాడు. ఈ ఫిల్మ్ మనకి 1993లోనైతే రిలీజ్ అయింది. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 16th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 1995లోనైతే రిలీజ్ చేశారు. సినిమా పేరు వచ్చేసరికి మనకి ఇంకా అల్లుడా మజాకా. ఇది చిరంజీవి గారి ఫిల్ము. ఇది పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 17th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి 1996లోనైతే రిలీజ్ చేశారండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా తెలుగు వీర లేవరా. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 18th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 1996లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ సినిమా పేరు మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఫిల్మ్. మీ అందరికీ తెలిసిందే, అక్కడమ్మ ఎక్కడబ్బాయి. బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 19th ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఫ్రెండ్స్, ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఈ ఫిల్మ్ మనకి 1996లోనైతే రిలీజ్ అయితే చేశారండి ప్రొడ్యూసర్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 20వ ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా అదిరింది అల్లుడు. ఈ ఫిల్మ్ మనకి 1996లోనైతే రిలీజ్ చేశారండి. ఇంకా ఈ ఫిల్మ్ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా ఈవీవి గారిది 21 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా చెలక్కొట్టుడు. ఇది 1997లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. సినిమా పేరు మనకి చెలక్కొట్టుడు. దీంట్లో ఇంకా ఈవీవి గారిది 22 ఫిల్మ్ అండి. ఈ ఫిల్మ్ పేరు మనం చూసుకున్నట్లయితే తాలి. ఈ ఫిల్మ్ మనకి 1997లోనైతే రిలీజ్ చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా 23 ఫిల్మ్ అండి మన ఈవీవి గారికి. ఈ ఫిల్మ్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా వీడెవడండి బాబు. ఇది 1997లోనైతే రిలీజ్ చేశారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్.
ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 24 ఫిల్మ్ అండి. ఈ ఫిలిం పేరు మనకి ఇంకొసరికి మా నాన్నకు పెళ్లి. ఈ ఫిలిం మనకి 1998లో అయితే రిలీజ్ అయిందండి. ఈ ఫిలిం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఫ్రెండ్స్ ఇంకా మన ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 25 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనకి ఇంకొసరికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది 1997లోనైతే రిలీజ్ అయితే అయిందనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారిది 26th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా మామిడాకులు. ఈ ఫిలిం మనకి 1998లోనైతే రిలీజ్ చేశారు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి ఇది కూడా. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారిది 27th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఆవిడ మా ఆవిడే. ఈ ఫిలిం మనకి 1998లోనైతే రిలీజ్ చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఈవీవి గారిది 28 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే కన్యాదానం. ఈ ఫిలిం మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ గారు 1998లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా మన ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 29 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనకి ఇంకో వచ్చేసరికి గాంధీ. ఈ ఫిలిం మనకి 1999లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 30 ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 1999లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా సూర్యవంశం. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారిది 31 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా పిల్ల నచ్చింది. ఈ ఫిలిం మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 1999లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే పిల్ల నచ్చింది మూవీకి హిట్. ఇంకా ఈవీవి గారిది 32 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనకి చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఫిలిం పేరు చాలా బాగుంది. ఇది 2000లోనైతే వచ్చిందనమాట. ఇక పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి ఈ మూవీ అయితే. ఇంకా ఈవీవి గారికి 33 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనకి వచ్చేసరికి ఇంకా గొప్పింటి అల్లుడు. ఈ ఫిలిం మనకి 2000లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా ఈవీవి గారిది 34 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనకి ఇంకొసరికి అమ్మో 1వ తారీఖు. దీంట్లో శ్రీకాంత్ గారు, ఎల్బి శ్రీరాము, రాశి ఉంటారండి. ఇంకా ఈ పబ్లిక్ టాక్ చూసినట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అనమాట. మరి ఈ మూవీ ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే ప్రొడ్యూసర్స్ గారు 2000లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా ఈవీవి గారిది 35 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే మీ ఆవిడ మీద ఒట్టు మా ఆవిడ చాలా మంచిది. ఈ ఫిలిం మనకి 2001లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారిది 36th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే వీడెవడండి బాబు. ఈ ఫిలిం మనకి 2001లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 37 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ట్యాంక్స్ సుబ్బారావు. ఈ ఫిలిం మనకి 2001లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 38 ఫిలిం అండి. ఈ ఫిలిం వచ్చేసరికి మనకి ఇంకా సినిమా పేరు హాయ్. ఫ్రెండ్స్ ఇంకా ఈ ఫిలిం మనకి 2002లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 39 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే తొట్టి గ్యాంగ్. ఈ ఫిలిం మనకి 2002లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 40 ఫిలిం అండి. ఈ ఫిలిం మనకి 2003లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఆడంటే అదో టైప్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్ అండి. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 41 ఫిలిం అండి. ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే మా అల్లుడు వెరీ గుడ్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. ఈ ఫిలిం మనకి 2003లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 42 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా 6 ప్రతివ్రతలు. ఈ ఫిలిం మనకి 2004లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 46th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఎవడు గోల వాడిదే. ఈ ఫిలిం మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2005లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్స్. ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 44 ఫిలిం అండి. ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే వీడంటే నాకు ఇష్టం. ఈ ఫిలిం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 45 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే కితకితలు. ఈ ఫిలిం మనకి 2006లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అండి. ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 46th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే అత్తిలి సత్యబాబు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఈ ఫిలిం మనకి ఏ ఇయర్లో రిలీజ్ చేశారంటే 2007లోనైతే రిలీజ్ అయితే చేశారండి. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 47 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే పెళ్ళయింది కానీ, అంతే పెళ్ళయింది కానీ 2007లోనైతే రిలీజ్ అయిందనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే జస్ట్ హిట్. ఫ్రెండ్స్ ఇంకా 48 ఫిలిం అండి మన ఈవీవి గారిది. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే బెండప్పారో ఆర్ఎంపీ. ఈ ఫిలిం మనకి 2008లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్.
ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 49 ఫిలిం అండి. ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే ఫిట్టింగ్ మాస్టర్. ఈ ఫిలిం మనకి 2009లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇది కూడా మన అల్లరి నరేష్ గారిదే. ఫ్రెండ్స్ ఇంకా ఈవీవి గారు డైరెక్ట్ చేసిన 50 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనకు చూసుకున్నట్లయితే కత్తి కాంతారావు. ఇది కూడా అల్లరి నరేష్ గారిదేనండి. ఇది 2010లోనైతే రిలీజ్ అయితే చేశారనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే జస్ట్ యావరేజ్. ఫ్రెండ్స్ ఇంకా 51 ఫిలిం అండి. మన ఈవీవి గారు డైరెక్ట్ చేశారు. 51 ఫిలిం అనమాట. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే బురిడి. ఈ ఫిలిం మనకి 2010లోనైతే రిలీజ్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇదండి ఈరోజు వీడియో. మన తెలుగు డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు ఇన్ని ఫిలిమ్స్కి అయితే మనకి ఫిలిం అయితే డైరెక్ట్ అయితే చేస్తారనమాట. ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ప్లీజ్ అండి, ఎప్పుడు చెప్పే మాటే కంప్లీట్గా చూడండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. కొన్ని వీడియోస్ చూడండి మన ఛానల్లో. నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. అది ప్రెషర్స్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ అ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.